వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు ఏంటంటే ఇది ఆనియన్ ఫ్రై చేస్తున్నాను. ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే ఆలు కుర్మా చేద్దాం అనుకుంటున్నా. ఆలు కుర్మా అని అంటాను నేనైతే. మరి ఆలు మసాలా, ఆలు కుర్మా ఏదైనా అంటారు. నేనైతే ఆలుగడ్డ కుర్మా అని అంటాం మేము. సో ఇక్కడ ఉల్లిగడ్డ, కొంచెం పోపుకి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసి ఆనియన్ వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. కొద్దిగా ఆయిల్ వేసినా, ఎక్కువ కాదు. సో వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది, స్కిప్ చేయకుండా చూడండి. మంచి రెసిపీస్తోనే ఈ వీడియో అయితే ఉంది. సో స్కిప్ చేయొద్దు ఎక్కడ. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ కోసం ఆన్ చేసేసుకోండి. అండ్ వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్. వీడియోకి అయితే లైక్ చేయండి, మీరు ఇచ్చే లైక్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ పొటాటోస్ అదేనండి, ఆలుగడ్డను ఉడకబెట్టేసి పెట్టుకున్నాను. కుక్కర్లోనే పెట్టిన, చాలా టైం పడుతుంది కదా గిన్నెలో అయితే. అట్లా అని కుక్కర్లోనే ఉడకబెట్టిన అనమాట. కుక్కర్లో కూడా 5 to 6 విజిల్స్ దాకా అయ్యింది. సో ఇంకా కాలుతుంది బాగా ఇక్కడ. సో ఉడకబెట్టేసుకున్నా. ఎన్ని తీసుకున్నాను, ఒక 5 తీసుకున్నా. చిన్నవే 5 తీసుకొని ఆ పోపు కొంచెం ఫ్రై అయ్యేలోపు ఇదైతే పొట్టు తీసేసుకుంటున్నాను. నేనైతే సింపుల్గానే చేసుకుంటాను, ఎక్కువ హెవీగా ఏం చేయను. అండ్ దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తారు, బట్ నేనేం వేయను. నా స్టైల్లో నేను చేస్తున్నాను అనమాట. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారు అనేది కమెంట్ చేయండి. దోశలలో ఏవేవి చట్నీలు తింటారు, ఏవేవి కాంబినేషన్తో మీకు నచ్చుతుందో కుదిరితే కింద కమెంట్ అయితే చేసేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీడియోస్ని మధ్యలో స్కిప్ చేసి చూస్తున్నారు కదా, అలా చూడకండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది అండ్ మీకు ఒక క్లారిటీ కూడా వస్తుంది. సో ఎండ్ వరకు చూడండి. ఆ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు కింద కమెంట్ సెక్షన్ ద్వారా కమెంట్ అయితే చేయండి. సో ఎండాకాలం కదా, వాటర్ మంచిగా తీసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ పోపు అనేది మంచిగా అయిపోయింది. కొంచెం ఉల్లిగడ్డ ఫ్రై అయిపోయి పసుపు యాడ్ చేసేసుకున్నాను. కొంచెం పసుపు ఎక్కువనే యాడ్ చేసుకున్నాను. ఇది న్యాచురల్ పసుపు అనమాట, బయట కొన్నది కాదు, పట్టించిన పసుపే. సో కొంచెం వేసుకొని, ఆయిల్ కాకపోతే మీకు కావాలంటే ఎంతైనా వేసుకోండి. ఆయిల్ ఎక్కువ వేసి కూడా చేసుకుంటారు, బట్ నేను కొంచెమే ఆయిల్ వేసి చేస్తున్నాను. సో ఇది కొంచెం ఇలా అయిపోయిన తర్వాత మనం పొట్టు తీసుకున్న ఆలుగడ్డని స్మాష్ చేసి వేసుకోవాలి. ఇట్లా మొత్తం ఇట్లా నలిపేసుకొని. పొటాటోని స్మాష్ చేసేది ఉంటుంది ఒకటి, బట్ అది నా దగ్గర లేదు, అందుకే చేయితోనే వేసేసుకుంటున్నా. స్మాష్ చేసి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ కొంచెం సాల్ట్ అట్లాంటివి ఏమైనా తక్కువ ఉంటే చూసి వేసుకోవడమే. అండ్ కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. కరివేపాకు ముందు పోపులో యాడ్ చేసుకున్నా కూడా సరిపోతుంది, అండ్ ఇప్పుడు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో బాగా మిక్స్ చేసేసుకొని కొత్తిమీర అట్లాంటివి ఏమైనా యాడ్ చేసేసుకోవాలి. అండ్ సాల్ట్ అయితే ఖచ్చితంగా తక్కువ ఉంటే వేసుకోండి, మళ్ళీ పైనంగా వేస్తే అంత కలిసినట్టు అనిపించదు. సో ఇంకా ఇది అయిపోయిన తర్వాత మంచిగా ఎంత మిక్స్ చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది. అండ్ నాన్ స్టిక్లో చేసుకున్నారు అనుకోండి, పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కింద మాడుతుందని. అండ్ కొంచెం ఇది ఆలు అనేది మరీ మెత్తగా ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట. కొద్దిగా అటు ఇటుగా గట్టిగా ఉడకలేదనుకోండి, లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు, నష్టమేం లేదు. లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని మూత పెడితే కొంచెం వాటర్ ఫామ్ అయినట్టుగా అయ్యి మిగతాది కూడా కొంచెం కుక్ అవుతుంది అనమాట. దాన్ని వీలైనంత వరకు మనం ఉడకబెట్టుకునేటప్పుడు ఆలుగడ్డలు మంచిగా మెత్తగా ఉడకబెట్టుకుంటేనే ఈ రెసిపీ బాగుంటుంది, చేయడానికి కూడా ఈజీ వస్తుంది. ఇంకొక దగ్గర ఒక్కొక్క ఆలుగడ్డ కొన్నిసార్లు ఉడకదు కాబట్టి కొంచెం గడ్డలాగా అనిపిస్తే లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు, ఇంకా అది మీ ఇష్టం. సో ఇంకా కొత్తిమీర అవన్నీ యాడ్ చేసేసుకొని, సాల్ట్ అదంతా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. అడుగంటకుండా చూసుకోండి. నేను స్టీల్ కడాయిలో చేస్తున్నాను కదా, కొంచెం అడుగంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నాన్ స్టిక్లో చేస్తే అడుగంటదు. సో ఇది పక్కన పెట్టేసుకున్నాను నేను చేసేసి. స్టవ్ ఆఫ్ చేశాను, చూసారు కదా, లాస్ట్కి ఇలా వచ్చింది. టేస్ట్ కూడా చూశాను. సో ఇది పక్కన పెట్టేసుకొని దోశల పెనం తీసుకొని ఇప్పుడైతే దోశలు వేసేసుకుంటాను. పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను. నైటే రుబ్బి పెట్టేసుకుంటాం కదా, అసలు ఎంత పులిసిందంటే, ఇంత హైట్ లేచింది, అసలు నేనే నమ్మలేకపోయినా. అంత హైట్ నేనేం వేయను. దోశలు నానబెట్టేటప్పుడు కొద్దిగా మెంతులు, కొంచెం రుబ్బేటప్పుడు, అంటే బయట రుబ్బిస్తున్నాయి ఈ మధ్య చాలా రోజుల నుంచి, ఇంట్లో రుబ్బడం మానేశాను అసలు. కొద్దిగా తడి అటుకులు అనమాట, అటుకులు నీళ్ళలో కొంచెం వేసేసి కొంచెం మెత్తబడంగానే రుబ్బేటప్పుడు అందులో వేసేసి రుబ్బుడికి ఇచ్చేస్తాను అనమాట. సో ఇక్కడ చూసారు కదా, దోశ పిండి ఇట్లా కొంచెం లూజ్గా చేసుకుంటే దోశ అనేది కొంచెం కడక్ వస్తుంది అనమాట, మరి ఇట్లా మందంగా కాకుండా. చూసారు కదా, ఇలా దోశ పోసేసి, పెంక నాన్ స్టిక్కే, బట్ ఎందుకో తొందరగా పాడైపోయింది, ఎన్ని రోజులు కాలేదు కొని, అందుకే ఆనియన్ రాస్తున్నాను, లేకపోతే ఆనియన్ రాయాల్సిన అవసరం కూడా లేదు. బట్ వేసేసి పైన ఆయిల్ అట్లా వేసేసి కొంచెం కాలంగానే తిప్పేసుకోవడమే. 2 సైడ్లు కాల్చుకుంటాను నేను దోశను, ఒక సైడ్ కాల్చుకొని, కొంతమంది ఒక సైడే కాల్చుకుంటారు. కాకపోతే చాలా స్మూత్గా అండ్ చాలా సాఫ్ట్గా వస్తుంది నేను వేసే దోశ. నాకు చాలా ఇష్టం అనమాట. మా ఇంట్లో కూడా ఇష్టంగానే తింటారు, ఎందుకంటే
అలా రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి అటుకులే అండి. అటుకులు వేస్తాను కాబట్టి అటుకులు అవైలబిలిటీ ఆ టైంలో లేకపోతే అన్నం మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, అది వేసి కూడా రుబ్బొచ్చు. మనం ఇంట్లో రుబ్బినా కూడా మెత్తగా రుబ్బుకోవాలి ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి అటుకులు కానీ అన్నం మిగిలిపోయిన అన్నం కానీ వేసి రుబ్బుకుంటే చాలా స్మూత్గా వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో పిండి కలిపేసుకొని వేసేసుకున్నాను కదా. అండ్ టమాటో పచ్చడి కూడా చేసేసిన. సో ఇది ఆలుగడ్డ ఈరోజు చేశాను. అండ్ ముందు రోజు టమాటో చట్నీ చేసిన, అది మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టినాయి. సో అది ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి పాడవలేదు. సో అది ఈరోజుకి సెట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఉంటుంది కాబట్టి మళ్ళీ పల్లి చట్నీతో చేస్తా. సో రోజు ఉన్నన్ని రోజులు ఒకే చట్నీతో కాకుండా మనం దోశ బ్యాటర్ రుబ్బుకున్నప్పుడు ఒక 2 to 3 days తింటాం. ఆ 3 daysలో నేను రోజుకి ఒక 2 days ఒక చట్నీ అండ్ లాస్ట్ డే ఇంకొక చట్నీ అట్లా ప్లాన్ చేస్తాను అనమాట. ఒకే చట్నీ కాకుండా ఒక్కొక్కసారి 3 చట్నీలు కూడా చేస్తా. సో ఇదనమాట బ్రేక్ఫాస్ట్. మా ఆయనకి వేసి ఇచ్చేసి మా పాపకి వేసి ఇచ్చేసి తర్వాత నేను తినేసి స్నానం చేసేసి వచ్చేసాను అనమాట. శారీ కట్టుకున్నాను ఈరోజు ఫ్రైడే అని. అప్పుడప్పుడు కట్టుకుంటాను అనమాట, లేకపోతే మర్చిపోతాం కదా కట్టుకోవడం. సో ఇంక ఎండాకాలం ఇంట్లో నైటీలు వేసుకొని నాకే బోర్ వచ్చేసింది, అందుకే శారీ కట్టుకున్నాను. సో నా లుక్ ఎలా ఉంది అనేది కూడా కుదిరితే కామెంట్ అయితే చేయండి. సో ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఎందుకు బిర్యానీ చేస్తున్నానా అనుకుంటారా? లేదండి, బిర్యానీ ఏం చేయట్లేదు, అంత ఓపిక కూడా లేదు ఇప్పుడు. అండ్ టైం కూడా అయిపోతుంది, దోశ తిన్నాం కాబట్టి కొంచెం లంచ్ లేట్ అవుతుంది, ఆకలి అవ్వదు. సో నేను టిఫిన్ చేసి కొంచెం సేపు ఆగి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి ఇక్కడ రైస్ అయితే నానబెడుతున్నాను. బాస్మతి రైస్. చికెన్ తీసుకొచ్చాడు అనమాట మా ఆయన. ఇంకా చికెన్ వండు అనేసరికి ఆ రైస్ ఇంకా ఆల్రెడీ ఇంట్లో బాస్మతి రైస్ ఉన్నాయి, ఇంకా అవి అలానే ఉండిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో బిర్యానీ కూడా ఎక్కువ చేయట్లేదు కదా అని చెప్పేసి దాంతో బగారా చేద్దామని చెప్పేసి వేసేసిన. సో ఆ రెసిపీస్ అన్నీ ఎలా వచ్చాయో చూడాలి అంటే వీడియోని ఎండ్ వరకు చూడాల్సిందే కదా, మరి స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని ఏమైందంటే ఫస్ట్ చికెన్ పొయ్యి మీద వేసేసుకుంటాను. ఆనియన్ అదంతా ఫ్రై చేసేసుకొని దాంట్లో తెలుసు కదా మీకు సాజీరా, చెక్క, లవంగం, ఇలాచి వేసేసుకొని పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా వేసేసుకొని చికెన్ వేసేసుకుంటాను. ముందే ఎందుకు చెప్తున్నానంటే పర్టికులర్గా రెసిపీ అనేది ఏం చూపించాను, పర్టికులర్లీ స్టెప్ బై స్టెప్ ఏం చూపించలేదు. ఎందుకంటే చికెన్ కర్రీయే ఎప్పుడు చేసేటట్టు కాకుండా మధ్యలో ఒక ఇంగ్రీడియంట్ కొంచెం స్పెషల్గా యాడ్ చేస్తున్నాను ఈసారి. అదేంటనేది నేను మీకు చూపిస్తాను. సో ఇంకా రెగ్యులర్గా ఉండేటట్టే వండాను, అది ఒకటి యాడ్ చేశాను. సో ఇంకా కిచెన్లో ఏమీ రెడీ అవ్వలేదు, బట్ శారీ కట్టుకున్నాను కదా. ఇంకా కిచెన్లో శారీతో అంటే కొంచెం కష్టం కదా. సో నైటీతో పని చేయడమే నాకు చాలా చాలా కంఫర్ట్, అండ్ డ్రెస్లలో పని చేయడం కూడా చాలా కంఫర్ట్. ఇంకా శారీతో అంటే ఇంకా తప్పదు కదా అని చెప్పేసి ఇంకా అప్పుడప్పుడు కట్టుకుంటేనే మనకి అలవాటు అవుతుంది కదా అని చెప్పేసి కూడా నేను కట్టుకుంటాను అనమాట. అండ్ ఇంకా రీల్స్ కూడా చేస్తుంటాం కదా, దానికోసం కాదు కానీ అది కూడా కలిసి వస్తుంది కదా. సో ఇక్కడ ఆల్రెడీ లెఫ్ట్ ఓవర్ ఆయిల్ ఉండే, ముందు రోజు నేను అప్పడాలు వేసిన, ఒక రౌండే కాల్చిన అనమాట, ఎక్కువ కాలలేదు. ఎక్కువ కాలిన ఆయిల్ కూడా తినొద్దు, నాకు కూడా తెలుసు, బట్ ఇది ఎక్కువ కాలిన ఆయిల్ కాదు కాబట్టి అదైతే యూజ్ చేస్తున్నాను. వెంటనే యూజ్ చేయడం బెటర్ కదా, మళ్ళీ ఎక్కువ రోజులు ఉంచి ఎక్కువ కాల్చి వాడితే కూడా హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను లెఫ్ట్ ఓవర్ ఆయిల్ ఏదైనా ఉంటే అది నెక్స్ట్ డే కల్లా ఫినిష్ చేసేస్తాను. మ్యాక్సిమం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోను, ఉన్నంత వరకు అయితే కంప్లీట్ చేసేస్తామన్నమాట. సో ఇక్కడ నేను ప్రాసెస్ అంతా చెప్పాను కదా, ఇంకా అదే వేసేసుకొని చికెన్ పొయ్యి మీద వేసేసుకున్న తర్వాత అప్పుడు ఆ రైస్ వండడం స్టార్ట్ చేసేస్తాను. ఎందుకంటే రైస్ తొందరగా అయిపోతుంది, ఇంకా రెండు ఒకేసారి అయిపోయినట్టుగా ఉంటుంది. ఇంకా ఆకలి ఇస్తుంది, ఆల్మోస్ట్ 1 అవుతుంది టైం. కేవలం ఆల్రెడీ ఈ పాటికి లంచ్ ప్రిపరేషన్ అయిపోయి ఇంకా హాఫ్ అన్ అవర్లో తినేస్తూ ఉంటాం, అలా ఉంటుంది. బట్ దోశ చేసిన రోజు ఏంటో అండి అసలు ఆకలేదు, బద్ధకంగా ఉంటుంది. సో ఇక్కడ ఉల్లిగడ్డ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత చూసారు కదా, అందులో నేను ఏమైతే ఇంగ్రీడియంట్స్ వేయలేదు, లైట్గా సాజీరా ఇవే వేసాను. సో అవి ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ రైస్ నానబెట్టేసుకున్నాను, చికెన్ కూడా కడిగేసి పెట్టుకున్నాను కాబట్టి ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది. అండ్ నేను వాడేది దొడ్డుప్పే, కల్లుప్పు అంటారు కదా, కాకపోతే నేను దాన్ని గ్రైండ్ పట్టుకున్నా. సో అది గ్రైండ్ పట్టుకోవడం వల్ల అట్లా అనిపిస్తుంది, డైరెక్ట్గా అట్లనే యూజ్ చేయొచ్చు, కరగదు కదా. ఇట్లా మనం కర్రీస్లో దాంట్లో వేసుకుంటే తొందరగా కరగదు అని చెప్పేసి నేను అట్లా గ్రైండ్ పట్టుకున్నాను. సో ఇక్కడ ఉల్లిగడ్డ ఫ్రై అవుతుంది, ఆలోపు పక్కన గిన్నె పెట్టేసుకుంటున్నాను అంటే రైస్ వండడానికి. యాక్చువల్గా ఏమైందంటే నేను ఎప్పుడు కుక్కర్లో బాస్మతి రైస్తో ఎప్పుడు వండలేదు, ఫస్ట్ టైం ట్రై చేసిన. గిన్నెలో వండినా కూడా మరీ నేను బిర్యానీ చేసినప్పుడు పూలు వచ్చింది, కానీ ఇట్లా బాస్మతి రైస్తో బగారన్నం వండినప్పుడు రెగ్యులర్ రైస్ లాగా వండుతాం కదా, నాకైతే ఎప్పుడు అంత పూలు రాలేదండి. కొంచెం పలికిరిగినాక కొంచెం మెత్తగానే వచ్చింది, మరీ మెత్తగా కాకుండా కొంచెం మెత్తగానే వచ్చింది. అండ్ ఈసారి కూడా ఎలా వచ్చింది అనేది మీరు ఫైనల్ వరకు చూడండి. సో అందుకే గిన్నెలో వండితే ఎప్పుడు కొంచెం మెత్తగానే వస్తుంది, మరి నేను ఎక్స్పెక్ట్ చేసినంత పూలు రాదని చెప్పేసి ఈసారి 1 or 2 విజిల్స్ పెడితే అయిపోతుంది కదా అనుకున్నాను. అలాగే చేశాను అనమాట. ఇందులో పచ్చిమిర్చి, ఇందులో కూడా సాజీరా, ఇలాచి, లవంగా, ఒక ఆకు,
కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. యాక్చువల్లీ కసూరి మేతి ఉంటే వేయండి, నేను కూడా వేద్దాం నా దగ్గర ఉంది, బట్ నేను మర్చిపోయాను వేయలేదు. ఇంకా అది ఆప్షనల్ టేస్ట్కి తగ్గట్టు. పుదీనా కూడా యాడ్ చేసేసుకోండి. ఇంకా గ్లాస్కి బాస్మతి రైస్ యాక్చువల్గా నాకు తెలిసింది ఏంటంటే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ మనం రెగ్యులర్ బియ్యంకి పోసుకుంటాం కదా, ఇక్కడ 1 గ్లాస్కి 1.5 గ్లాసే పోయాలేమో అని నా ఫీల్. మీరు ఒకసారి అయితే బాస్మతి రైస్కి కొలత ఎలా పెట్టుకోవాలో ఎవరికైనా ఎగ్జాక్ట్గా తెలిస్తే ఏమనుకోకుండా కింద కొంచెం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఎందుకంటే నాకు ఒక క్లారిటీ వస్తుంది. ప్రతిసారి నేను కొలత తప్పు పెడుతున్నానా ఏంటో తెలియట్లేదు. ఎక్స్పెక్ట్ చేసినంత పూల్ అయితే రైస్ రావట్లేదు. సో మరి 1 గ్లాస్ బియ్యంకి నార్మల్ రైస్కి అయితే 2 గ్లాసులు పెట్టుకుంటాం, దీనికి ఎన్ని పెట్టుకోవాలి? 1.5 పెట్టుకోవాలా, అసలు 2 పెట్టుకోవాలా, అసలు ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. ఇంక ఇవి కొంచెం తొందరగానే మెత్తబడుతున్నాయి రైస్. సో ఎవరికైనా కరెక్ట్ కొలతలు తెలిస్తే కింద కమెంట్ చేయండి. నేనైతే నార్మల్ రైస్కి ఎట్లా కొలత పెట్టుకుంటారో ఆ కొలతలు చొప్పునే పోసుకున్నాను. సో రైస్ అయితే అంత మెత్తగా ఏం రాలేదు, ఓకే బాగానే వచ్చింది. బట్ ఎక్స్పెక్ట్ చేసినంత పొడిగా కూడా రాలేదు. కొంచెం పొడిగా ఉంటే బాగుంటుంది కదా, బాస్మతి రైస్ తిన్న ఫీల్ వస్తుంది. సో అంత పొడిగా రాలేదు. మరి అంత పొడిగా రావాలంటే ఏం చేయాలనేది కింద కమెంట్ అయితే చేయండి. సో ఇక్కడ అది అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అదంతా వేసేసుకున్నాను, అది చూపించలేదు. అదంతా వేసేసుకొని కొంచెం పుదీనా కూడా వేసేసుకొని చికెన్ వేసేసుకున్నాను. చికెన్ వేసేసుకున్న తర్వాత లైట్గా కావాలంటే మళ్ళీ ఒకసారి సాల్ట్ అలా వేసేసుకొని మూత పెట్టేసుకుంటే ఆ వాటర్ అనేది రిలీజ్ చేసేస్తుంది చికెన్. సో ఇక దానిపైన చేసేస్తుంది. మూత పెట్టేసుకున్నాం అనుకో, ఇంకా అది మగ్గిపోతుంటుంది, కుక్ అయిపోతుంటుంది, దానిపైన చేసేస్తుంది. సో నేను మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని అన్నం సంగతి ఏంటనేది చూసుకోవాలి మనం. సో సిమ్లో పెట్టేశాను. సో ఇక్కడ వాటర్ అనేవి మసులుతున్నాయి, ఎసరు పోసాను కదా. సో రైస్ వేసేసి కుక్కర్ మూత పెట్టేస్తాను. ఇంకా 2 విజిల్స్ అయితే పెట్టాను. మరి 2కే కొంచెం పుల్లలు కాకుండా కొంచెం మెత్తబడినట్టుగా అయ్యింది. ఇంకెన్ని విజిల్స్ పెట్టాలో మరి, మేబీ వాటర్ ప్రాబ్లం అనుకుంటా, వాటర్ ఎక్కువ పోసేసాను ఏంటో. సో ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఒకసారి అన్నం సిచ్యువేషన్ పక్కన పెట్టేసి ఇక్కడ నేను చికెన్లో యాడ్ చేద్దామని చెప్పేసి టమాటో, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అండ్ పచ్చిమిరపకాయలు, కొద్దిగా సాల్ట్ వేసేసి గ్రైండ్ పట్టేసాను అనమాట. ఇది పేస్ట్ అనేది ఒక గ్రీన్ కలర్లో వచ్చింది. అంటే దాంట్లో పచ్చిమిరపకాయలు, ఒక టమాటో, పుదీనా, కొత్తిమీర యాడ్ చేసేసి పేస్ట్ పట్టేశాను. ఆ పేస్ట్ అనేది కొంచెం చికెన్ మగ్గిన తర్వాత యాడ్ చేద్దామని చెప్పేసి పెట్టాను అనమాట. సో ఆ పేస్ట్ వేసేటప్పుడు కూడా చూపిస్తాను. ఇంకా చికెన్లో మనం కారం అట్లాంటివి ఏమి వేయలే, ఉట్టి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే మగ్గిస్తున్నాము. సో ఇంకా పేస్ట్ పక్కన పెట్టేసుకున్నాను చేసి. ఇప్పుడు రైస్కి వచ్చేస్తే చూసారు కదా ఇన్ని వాటర్ అయితే పోసాను కలిపి. అండ్ ఇప్పుడు రైస్ అయితే ఇలా ఇప్పుడు ఉడుకుతుంది. అందులో కొంచెం పుదీనా ఉంటే వేసేసాను. మన పక్కన ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాను కదా టమాటో, ఇవన్నీ అది ఈ కలర్లో వచ్చిందనమాట. సో ఇందులో వేసేసి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం సేపు అట్లా పెట్టేసేయాలన్నమాట. ఒక టమాటో తీసుకున్నాను, దాంట్లో కొంచెం ఇవన్నీ యాడ్ చేశాను. అంటే ఎప్పుడు ఇలా చేయను, డైరెక్ట్ టమాటో కట్ చేసి వేస్తాను, లేకపోతే టమాటో పేస్ట్ చేసి వేస్తాను. ఇలా పచ్చిమిరపకాయలు, టమాటో, కొత్తిమీర, పుదీనా ఇవంతా ఎప్పుడు గ్రైండ్ చేసి వేయలేదు. బట్ ఫస్ట్ టైం ట్రై చేశాను. బట్ టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. అండ్ టేస్ట్తో పాటు చికెన్ చాలా గుజ్జుగా చాలా మంచిగా వచ్చింది అనమాట, కమ్మగా ఒక టేస్ట్. చూసారు కదా మనం కొన్ని పోసాం కదా వాటర్, ఆ వాటర్ ఇలా రిలీజ్ అయ్యి మనం పోసిన ఈ కొన్ని వాటర్ కూడా కొంచెం వచ్చింది. కారము ఇవన్నీ వేసేసుకోవాలి, కారము, ధనియాల పొడి, మసాలా, గరం మసాలా వేసేసుకొని కొద్దిగా కావాలంటే సాల్ట్ వేసేసుకొని కలుపుకోవాలి. అండ్ కావాలి అంటే కొన్ని వాటర్ యాడ్ చేసేసుకోండి. ఆల్రెడీ చికెన్లో నుంచి మనకు వాటర్ వచ్చింది, మనం ఇందాక పేస్ట్ వేసినప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. సో ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చికెన్ మసాలాను లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది, ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు. సో బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే అది కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది. ఇంకొంచెం గ్రేవీ కావాలంటే మీరు వాటర్ ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే చూసేసుకొని టేస్ట్ చూసుకొని వేసేసుకోండి. సో నేనైతే వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా ఉడికించుకున్నాను. చూసారు కదా ఎట్లా ఉడుకుతుందో, బాయిల్స్ వచ్చేస్తుంది కదా. ఆల్మోస్ట్ ఆల్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఆల్రెడీ కొత్తిమీర గ్రైండ్ పట్టినప్పుడు వేసేసాను కాబట్టి మళ్ళీ మీరు కావాలి అంటే కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడం. చికెన్ అయితే రెడీ అయిపోయింది. అండ్ అక్కడ అన్నం విజిల్స్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మేమైతే తినడానికి అయితే రెడీగా ఉన్నాము. సో రెసిపీస్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఏమైనా కామెంట్ రూపంలో తెలపాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. అండ్ చూసారు కదా రైస్ ఇట్లా అయింది. రైస్ ఒక గిన్నెలోకి తీసుకొని అండ్ కర్రీ కూడా ఒక గిన్నెలోకి తీసుకొని తిని టేస్ట్ అయితే ఎలా ఉందనేది నేను ఖచ్చితంగా చెప్తాను. ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ వంట అంతా అయిపోయే వరకు 2 అట్లా అయిందండి, 2:30. సో ఇంకా ఈరోజు లేట్ అయిపోయింది. ఇంకా లంచ్ అయితే చేయాలి. ఇంకా మీరు లంచ్లో ఏం తిన్నారు అనేది కూడా నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అండ్ బెల్ కూడా క్లిక్ చేయండి నోటిఫికేషన్ కోసం. అండ్
మన వీడియోస్ అన్నీ చెక్ చేసి నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకసారి షార్ట్ వీడియోస్ని కూడా చూడండి. చూసారు కదా, అన్నం మొత్తం తీస్తున్నాను. మరీ అంత పూల్ అవ్వలేదు, మామూలుగా అయ్యింది ఓకే. బట్ కర్రీ మాత్రం అద్దరిపోయింది, చాలా చాలా మంచిగా అయిందనమాట. టేస్ట్ అయితే సూపర్గా, గ్రేవీ చూస్తే తెలుస్తుంది కదా. సో ఇంకా మేమైతే లంచ్ చేసేస్తాం, మీరు కూడా తినేసేయండి. అండ్ గడ్డ పెరుగుతో కొంచెమే ఉంది పెరుగు. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.